విఎస్ మన కంప్యూటర్ విండోస్ లో రన్ కమాండ్ అని ఒకటి ఉంటుందండి. దీని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి విండోస్ బటన్ ఆర్. మీరు ఎప్పుడైతే మీ కంప్యూటర్ లో విండోస్ బటన్ ఆర్ ప్రెస్ చేస్తారో ఒక బాక్స్ అయితే ఓపెన్ అయ్యిద్దండి. దీని ద్వారా మీ కంప్యూటర్ లో ఉండే అప్లికేషన్స్ ని ఆప్షన్స్ ని ఓపెన్ చేయాలంటే ఆ లొకేషన్స్ లోకి వెళ్ళి ఇండివిజువల్ గా మనం ఓపెన్ చేయాలి. అలా కాకుండా రన్ కమాండ్ ద్వారా మనకు కావాల్సిన ఆప్షన్స్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే రన్ కమాండ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి, లేదా ఎంటర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ఇలా మన కంప్యూటర్ లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలంటే చాలా షార్ట్ కట్స్ ఉంటాయండి. ఆ షార్ట్ కట్స్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, మన కంప్యూటర్ లో డ్రైవ్స్ ఉంటాయి కదండి. దిస్ పీసీ మై కంప్యూటర్ ఐకాన్ క్లిక్ చేస్తే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలా చాలా డ్రైవ్స్ ఉంటాయి కదండి. ఆ డ్రైవ్స్ ని ఓపెన్ చేయాలంటే మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళి మీరు ఏ డ్రైవ్ అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ డ్రైవ్ లెటర్ టైప్ చేయండి. సి కోలన్ టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా సి డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డి కోలన్ టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు డి డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఏ డ్రైవ్ అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ డ్రైవ్ లెటర్ టైప్ చేసి కోలన్ టైప్ చేయండి. లేదా మీరు కీబోర్డ్ లో బ్యాక్వర్డ్ స్లాష్ టైప్ చేసి ఎంటర్ కొడితే డైరెక్ట్ గా మీకు సి డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా? అలానే మీ కంప్యూటర్ లో డిఫాల్ట్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలనుకోండి, మీరు రన్ కమాండ్ ఓపెన్ చేయండి, విండోస్ బటన్ ఆర్. ఇక్కడ మీరేం టైప్ చేస్తారు? సిఏఎల్సి టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి, లేదా ఎంటర్ ప్రెస్ చేయండి. డిఫాల్ట్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుందండి. మీ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం ఇందులో చేయించండి. మన కంప్యూటర్ లో రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్స్, బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్స్ ని వెరిఫై చేయాలన్నా కొన్ని సిచ్యువేషన్స్ లో రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్ అనేది స్ట్రక్ అయిపోతుందండి, క్లోజ్ అనేది అవదండి. అలాంటి సిచ్యువేషన్ లో మీరు టాస్క్ మేనేజర్ లోకి వెళ్ళి క్లోజ్ చేయాలండి. దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళి టాస్క్ ఎంజిఆర్ అని టైప్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుందండి. రన్నింగ్ లో ఉన్న అప్లికేషన్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. మీరు ఏ అప్లికేషన్ అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నారో, ఏ అప్లికేషన్ అయితే మీకు ప్రాబ్లంగా ఉందో ఆ అప్లికేషన్ ని సెలక్షన్ చేసి ఎండ్ టాస్క్ అనండి. డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీ కంప్యూటర్ లో ఉన్న ఆల్ నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఈ ల్యాన్ సెట్టింగ్స్, వైఫై సెట్టింగ్స్ ని వెరిఫై చేయాలన్నా, ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నా ఏ లొకేషన్ లోకి వెళ్ళాలండి? నెట్వర్క్ ప్రాపర్టీస్. దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళి ఎన్సిపిఏ డాట్ సిపిఎల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా నెట్వర్క్ కనెక్షన్ విండో ఓపెన్ అవుతుందండి. మీ కంప్యూటర్ సంబంధించిన ఆల్ నెట్వర్క్ సెట్టింగ్స్ మొత్తం ఇందులో డిస్ప్లే అవుతాయి. ఓకేనా? మన కంప్యూటర్ సంబంధించిన ఆల్ సెట్టింగ్స్ అన్ని ఎందులో ఉంటాయండి? కంట్రోల్ ప్యానెల్ లో ఉంటాయి. అది కూడా రన్ కమాండ్ నుంచి ఓపెన్ చేయొచ్చు. మీరు రన్ కమాండ్ ఓపెన్ చేసి ఇందులో కంట్రోల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ అవుతుందండి. ఆల్ సెట్టింగ్స్, క్లాక్ అండ్ రీజియన్, యూజర్ అకౌంట్స్, సిస్టమ్ సెక్యూరిటీ, ప్రోగ్రామ్స్, ఆల్ సెట్టింగ్ ఆప్షన్స్ అన్ని మనకి కంట్రోల్ ప్యానెల్ లోనే ఉంటాయండి. ఓకేనా? మన కంప్యూటర్ కి ఇండివిజువల్ గా కనెక్ట్ చేసిన కీబోర్డ్ కాకుండా డైరెక్ట్ గా స్క్రీన్ మీదే కంప్యూటర్ లోనే ఆన్ స్క్రీన్ బోర్డ్ యూజ్ చేయొచ్చండి. అది ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ రన్ కమాండ్ ఓపెన్ చేసి ఓఎస్కే అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఆన్ స్క్రీన్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి. మీ కీబోర్డ్ కొన్ని సిచ్యువేషన్స్ లో వర్క్ అవ్వకపోతే ఈ కీబోర్డ్ ఓపెన్ చేసి దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్స్ లో మనకి అవసరం లేని అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయాలంటే మనం కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్ గా రన్ కమాండ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాప్ డబ్ల్యూఐజెడ్ డాట్ సిపిఎల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ మొత్తం, అప్లికేషన్స్ మొత్తం లిస్ట్ అనేది డిస్ప్లే అయింది. మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని సెలక్షన్ చేసి అన్ఇన్స్టాల్ చేయించండి. ఓకేనా? మన కంప్యూటర్ లో ఉన్న అప్లికేషన్స్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్ యాడ్ చేయొచ్చండి. ఏ ఆప్షన్ ద్వారా? క్యారెక్టర్ మ్యాప్. అది ఎలా ఓపెన్ చేయాలండి? మీరు రన్ కమాండ్ ఓపెన్ చేసి క్యార్ మ్యాప్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీకు క్యారెక్టర్ మ్యాప్ అని ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూజ్ చేసుకునే ఫాంట్ ను బట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ వస్తాయండి. ఇక్కడ నేను విండింగ్స్ అని, విండింగ్స్ 2 అని ఇలా రకరకాల ఫాంట్స్ అనేది సెలక్షన్ చేశానండి.
ఇందులో మీకు కావాల్సిన ఫాంట్ ని సెలక్షన్ చేయండి. సెలెక్ట్, దాన్ని కాపీ చేయండి. మీ కంప్యూటర్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశానండి. ఇందులో డైరెక్ట్ గా పేస్ట్ చేశానండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఆ సింబల్ అనేది పేస్ట్ అయిందా లేదా. ఇలా మీ కంప్యూటర్లో ఎలాంటి అప్లికేషన్ అయినా సరే మీకు కావాల్సిన సింబల్స్ ని యాడ్ చేయించండి. ఏ ఆప్షన్ ద్వారా? క్యారెక్టర్ మ్యాప్. మన కంప్యూటర్లో అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు, అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు టెంపరరీగా కొన్ని ఫైల్స్ అనేది స్టోర్ అవుతాయండి. వాటి ద్వారా సిస్టమ్ స్పేస్ ఎక్కువైద్ది, స్పీడ్ తగ్గిద్దండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ టెంపరరీ ఫైల్స్ ని డిలీట్ చేయండి. ముందు ఆ టెంపరరీ ఫైల్స్ ని సెట్ చేయాలి అంటే మీరు రన్ కమాండ్ ఓపెన్ చేసి అందులో టెంప్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీ కంప్యూటర్లో ఉన్న టెంపరరీ ఫైల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. వాటిని మీరు డిలీట్ చేయండి. అప్పుడు మీ సిస్టమ్ ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్ అనేది పెరుగుద్దండి. ఓకేనా. మన కంప్యూటర్లో డ్రైవ్స్ ఉంటాయి కదండి. సింగిల్ డ్రైవ్ ని మల్టిపుల్ డ్రైవ్స్ గా సపరేట్ చేయాలన్నా, లేదా మల్టిపుల్ డ్రైవ్స్ ని మెర్జ్ చేయాలన్నా మనం యూజ్ చేసే ఆప్షన్ డిస్క్ మేనేజ్మెంట్. దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళి డిస్క్ mgmt.msc ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుందండి. ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ సిస్టమ్ లో ఉన్న డ్రైవ్స్ ని మెర్జ్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు. ఓకేనా. మన కంప్యూటర్ లో స్టెప్ బై స్టెప్ చేసే మన వర్క్ ని రికార్డ్ చేయొచ్చు. ఒక హార్డ్ కాపీ లాగా ఇమేజ్ ఫార్మేట్ లో రికార్డ్ చేయొచ్చండి. దానికి యూజ్ చేసే ఆప్షన్ విండోస్ స్టెప్ రికార్డర్. దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళి పిఎస్ఆర్ అని టైప్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది చూడండి, స్టెప్స్ రికార్డర్, స్టార్ట్ రికార్డర్. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు చేసే వర్క్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మై కంప్యూటర్ లోకి వెళ్ళానండి. దీని తర్వాత డి డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇక్కడ డెస్క్టాప్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇందులో డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఏదైనా ఇమేజ్ ని ఓపెన్ చేశానండి. ఇప్పుడు రికార్డ్ అవుతున్న దాన్ని స్టాప్ చేస్తున్నానండి. స్టాప్. ఇదిగోండి స్టెప్ బై స్టెప్ నేను చేసిన వర్క్ మొత్తం ఇదిగోండి ఇమేజ్ ఫార్మేట్ లో రికార్డ్ అయిందా లేదా. డి డ్రైవ్ లోకి వెళ్ళడం అండ్ ఇదిగోండి డౌన్లోడ్స్ లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ ఇమేజ్ అనేది ఓపెన్ చేశాను. స్టెప్ బై స్టెప్ మనకి ఇమేజ్ ఫార్మేట్ లో రికార్డ్ అయిందండి. దీన్ని డైరెక్ట్ గా మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా. మన కంప్యూటర్ లో టైమ్ అండ్ డేట్ ని చేంజ్ చేయాలంటే టైమ్ అండ్ డేట్ ఆప్షన్ లోకి వెళ్ళాలండి. దాన్ని కూడా మీరు రన్ కమాండ్ నుంచి ఓపెన్ చేయించండి. మీరు రన్ కమాండ్ లో టైమ్ డేట్ డాట్ సిపిఎల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా డేట్ అండ్ టైం కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని వస్తాయి. ఇందులో మీరు మోడిఫికేషన్ చేసుకోండి. ఓకేనా. జనరల్ గా మన కంప్యూటర్ లో ఎక్కువగా యూజ్ చేసే బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్. దాన్ని కూడా మీరు రన్ కమాండ్ నుంచి ఓపెన్ చేయించండి. మీరు డైరెక్ట్ గా రన్ కమాండ్ లో క్రోమ్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే మన కంప్యూటర్ లో వర్క్ పరంగా ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఫోటోషాప్, ఇవన్నీ డైరెక్ట్ గా మీరు రన్ కమాండ్ నుంచి ఓపెన్ చేయొచ్చు. మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే రన్ కమాండ్ లో టైప్ చేయాల్సింది ఏంటండి, విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే పవర్ పిఎన్టీ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే నోట్ ప్యాడ్, ఫోటోషాప్ ఓపెన్ చేయాలంటే ఫోటోషాప్. డైరెక్ట్ గా టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఫైనల్ గా మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయాలనుకోండి, దాన్ని కూడా మీరు రన్ కమాండ్ నుంచి షట్ డౌన్ చేయొచ్చు. రన్ కమాండ్ లోకి వెళ్ళి షట్ డౌన్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్ గా మీ కంప్యూటర్ అనేది షట్ డౌన్ అవుతుందండి. అదే మీ కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయాలంటే రన్ కమాండ్ లోకి వెళ్ళి షట్ డౌన్ డాష్ ఆర్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేశారనుకోండి, మీ కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవుతుందండి. ఓకేనా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.